దావోస్ వేదికగా సీఎం రేవంత్ అసత్యాల పుట్ట బట్టబయలైంది. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ చెప్పేవన్నీ అబద్దాలేనని మరోసారి రుజువైంది. సాక్షాత్తు సీఎం రేవంత్ రాజకీయ గురువు సీఎం చంద్రబాబే ఆయనకు గట్టి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ దివాలా రాష్ట్రం కాదని, సుసంపన్న రాష్ట్రమని కుండబద్దలు కొట్టారు ఏపీ సీఎం చంద్రబాబు. అంతేకాదు దేశీయ కంపెనీలతో ఒప్పందం కోసం దావోస్ దాకా వెళ్లాల్సిన అవసరమేంటని ఎదురు ప్రశ్నించారు. ఆ మాటల్లోనూ లాజిక్ ఉండడంతో రేవంత్ టీం ఒక్కసారిగా డిఫెన్స్ లో పడిపోయింది. కేసీఆర్ హయాంలో ఓ వెలుగు వెలిగింది తెలంగాణ. దేశంలోనే అతి చిన్న వయస్సున్న తెలంగాణ యావత్ దేశానికే మార్గదర్శిగా నిలిచింది. సుసంపన్న రాష్ట్రంగా ఖ్యాతి గడించింది. అలాంటి రాష్ట్రంపై సాక్షాత్తు ముఖ్యమంత్రి బురజల్లితే పెట్టుబడులు వస్తాయా? తెలంగాణ దివాలా తీసిందంటే ఇన్వెస్టర్లు ఎలా వస్తారు? ఆ సోయి కూడా లేకుండా సీఎం రేవంత్ రెడ్డి గద్దెనెక్కినప్పటి నుంచి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. దాని ఫలితమే దావోస్లో ఘోర వైఫల్యం. పెట్టుబడులు వెల్లువెత్తలేదు. విదేశీ కంపెనీలు ఆసక్తి చూపలేదు. దేశీయ కంపెనీల్లో ఉత్సాహం కనిపించలేదు. మొత్తంగా ప్రపంచ ప్రఖ్యాత విదేశీ కంపెనీలు తెలంగాణ వైపు చూడలేదు. దీంతో దేశీయ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని పెద్ద కలరింగ్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి కుట్రలు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సాక్షిగా బట్టబయలయ్యాయి. రాష్ట్ర అప్పులపై కాంగ్రెస్ సర్కారు చేస్తున్న విష ప్రచారానికి గూబ గుయ్యమనే సమాధానం లభించింది. జనవరి 20 నుంచి 24 వరకు దావోస్ వేదికగా ప్రపంచ ఆర్థిక సదస్సు జరిగింది. ప్రపంచంలోని చాలా దేశాలతో పాటు ఇండియా నుంచి కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు, ఫడ్నవీస్ బృందాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ చేస్తున్న విష ప్రచారానికి ఏపీ సీఎం చంద్రబాబు గట్టి కౌంటర్ ఇచ్చారు. అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ ఇమేజ్ను డ్యామేజ్ చేసేలా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డికి అదే అంతర్జాతీయ వేదికలపై ఏపీ సీఎం చంద్రబాబు షాక్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ చెబుతున్నట్లు తెలంగాణ అప్పుల రాష్ట్రం కాదని, దివాలా స్టేట్ అసలే కాదని కుండబద్దలు కొట్టి చెప్పారు. దావోస్ వేదికగా నగ్న సత్యాలు చెప్పి కాంగ్రెస్ కుట్రల్ని ఆయన పటాపంచలు చేశారు. 10 ఏళ్లలో అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే టాప్ ప్లేస్లో ఉందని కితాబునిచ్చారు. ఏపీ కంటే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని స్పష్టం చేశారు ఆయన. తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని గుర్తు చేశారు. దేశంలోనే సంపన్న రాష్ట్రం తెలంగాణ అని తేల్చి చెప్పారు చంద్రబాబు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన 3 ఒప్పందాలు 6 వైఫల్యాలు ఉన్నట్టు సాగింది. కోట్ల రూపాయలు ఖర్చు చేసి దావోస్కు పోయి అంతర్జాతీయ కంపెనీలు, మల్టీనేషనల్ వ్యాపార సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారా అంటే అదీ లేదు. రేవంత్ ప్రభుత్వం చేసుకున్న ఎంఓయూల్లో 199% ఇండియన్ కంపెనీలు, తెలంగాణ సంస్థలు మాత్రమే ఉన్నాయి. అంతేకాదు దావోస్ ఒప్పందాలపై రేవంత్ అండుకో అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటే ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. దావోస్లో చంద్రబాబు ఒక్క ఒప్పందం కూడా చేసుకోలేదంటూ రేవంత్ టీం చంద్రబాబును టార్గెట్ చేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో విష ప్రచారం చేశారు రేవంత్ గ్యాంగ్. ఈ కుట్రలకు కూడా బాబు కౌంటర్ ఇచ్చారు. ఇండియాలో ఉండే కంపెనీలతో దావోస్ వెళ్లి ఎంఓయూ చేసుకోవాల్సిన అవసరం లేదని రేవంత్ గుంపుకు ఏపీ సీఎం చురకలంటించారు. రేవంత్ రెడ్డి గుడ్డిగా కాగితాలపై ఒప్పందాలు చేసుకున్నారని పరోక్షంగా ఆయన విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ నుంచి వచ్చిన తర్వాత ఎంఓయూలపై ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. కాంగ్రెస్ శ్రేణులు మాత్రమే ఇన్ని కోట్లు, అన్ని కోట్లు అంటూ ప్రచార ఆర్భాటం చేస్తున్నారు. కనీసం పలు కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలపై కొన్ని రాయితీలు ఇవ్వాలని ఆర్థిక మంత్రిని కలిసి ఎవరూ విజ్ఞప్తి చేయలేదు. ఈ విషయంలో చంద్రబాబు చేసిన పని రేవంత్ రెడ్డి చేయడంలో విఫలమయ్యారు. ఏదేమైనా దావోస్ వేదిగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారం రేపింది. అప్పులపై రేవంత్ రెడ్డి చెబుతున్నది శుద్ధ అబద్ధమని దావోస్ వేదికగా మరోసారి బట్టబయలైంది. సాక్షాత్తు చంద్రబాబే రేవంత్ కుట్రల్ని ఎండగట్టడంతో సీఎం గ్యాంగ్ ఇప్పుడు డిఫెన్స్ లో పడిపోయింది. ఎలా కవర్ చేసుకోవాలో తెలియక రేవంత్ గ్యాంగ్ తల పట్టుకుంటోంది.